నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా అవన్నీ డైరెక్ట్గా మీ ఫోన్కే మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి వాట్సాప్లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. మా టీం ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది. ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే. దయచేసి ఎలాంటి కాల్స్ చేయొద్దు, ఎలాంటి కాల్స్ కూడా స్వీకరించబడవు. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం గురించి నాకు కొన్ని నిజాలు తెలిసాయి. గట్టిగా మాట్లాడితే నాకు కొన్ని రహస్యాలు తెలిసాయని కూడా నేను చెప్పొచ్చు అనమాట. ఎస్, అసలు ఈ మద్యం స్కామ్లో ముడుపుల భాగవతం ఎలా జరిగింది, లంచాలు ఎలా తీసుకున్నారు, దానికి అనుసరించిన పద్ధతి ఏంటి, మూడో కంటికి తెలియకుండా అత్యద్భుతంగా మేనేజ్ చేసినటువంటి విధానాలేంటి, ఫైనల్గా ఈ డబ్బంతా ఏం చేశారు, ఎలా పంచుకున్నారు, ఎక్కడెక్కడ పెట్టారు, ఎవరెవరికి ఇచ్చారనేటటువంటి అంశాల్లో చాలా రహస్యాలు, చాలా నిజాలు, బయటికి తెలియనివి ఇంకా దర్యాప్తు సంస్థలు తవ్వుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని అయితే నా చెవిలో పడ్డాయి. ఎస్, దీని గురించి లిక్కర్ స్కామ్ గురించి కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో టెలికాస్ట్ చేశాను. ఆ వీడియో చూసినటువంటి ఒక ప్రముఖ వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం నాకు ఫోన్ చేశాను. సరే, ఎవరా ప్రముఖ వ్యక్తి ఏంటనేది నేను వివరాలైతే బయటకు చెప్పను కానివ్వండి. ఆ ప్రముఖ వ్యక్తి నాకు ఫోన్ చేసి, అది కూడా వాట్సాప్ కాల్, మొన్న మీ వీడియో చూసినటువంటి నేపథ్యంలో ఎస్ అంతా కరెక్ట్గానే చెప్పారు, కాకపోతే మీకు తెలియనటువంటి కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి నేను చెప్తాను, ఒక్కసారి వినండి అని చెప్పేసి ఆయన చెప్పటం అయితే మొదలుపెట్టారు. ఆ చెప్పటం మొదలుపెట్టిన తర్వాత పూర్తిగా విన్న తర్వాత అబ్బో, ఈ రకంగా కూడా ప్లాన్ చేశారా, ఈ రకంగా తెలివిగా వ్యవహరించారని చెప్పేసి అయితే ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినంత పని అయిపోయింది. ఏం చేశారనేది ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చెప్తే అర్థం కాదు, కొంత వివరంగా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగో స్వరూపం, మొత్తం స్వరూపం ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ బ్రోవరేజెస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎండి, ఆ కార్పొరేషన్ బదులుగా ఆయన ఫోటో పెట్టుకున్నాం. ఆయన ఆ తర్వాత డిస్టిలరీస్ తర్వాత వైన్ షాపుల దగ్గర నుంచి అసలు లంచం అనేటటువంటి ప్రాతిపదికగా మనం ఒక చిత్రాన్ని ఇలా చూపించవచ్చు అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే వీళ్ళు పైన ఉన్నటువంటి బాసులు, కసిరెడ్డి రాజు కానివ్వండి, లేదంటే ఆయన పైన ఉన్న వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరి పైనటువంటి బిగ్ బాస్ కానివ్వండి, డిసైడ్ చేస్తాడు కదా. డిసైడ్ చేసిన నేపథ్యంలో ఇలా బ్రోవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రతిరోజు లేదా ఈ నెలలో ఇన్ని రోజులు ఇంత ఆర్డర్ అని చెప్పేసి వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. వీళ్ళ దగ్గర నుంచి, బ్రోవరేజెస్ కార్పొరేషన్ దగ్గర నుంచి వీళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి డిస్టిలరీలకి ఫస్ట్ కాంట్రాక్ట్ వెళ్ళిపోద్ది, ఆర్డర్ వెళ్ళిపోద్ది అనమాట. ఉదాహరణకి ఇదిగో వాసుదేవరెడ్డి నుంచి వెంటనే ఫోన్ వెళ్ళిపోద్ది, లేదా ఆర్డర్స్ వెళ్ళిపోతాయి. ఎవరికి? డిస్టిలరీస్కి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాకు 1,00,000 కేసులు మద్యం కావాలి, పంపించండి అని చెప్పేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఆర్డర్ వస్తుంది. వీళ్ళు కూడా అలాగే సార్ అని చెప్పేసి 1,00,000 కేసుల్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 3,000 షాపులు ఎన్నో ఉన్నాయి కదా, వాటన్నింటికి పంపించేస్తారు. సరిగ్గా గుర్తుపెట్టుకోండి, కార్పొరేషన్ దగ్గర నుంచి డిస్టిలరీస్కి ఆర్డర్, 1,00,000 కేసులు కావాలంటే 1,00,000 కేసులు రెడీ చేసి టక్కన వైన్ షాపులన్నింటికి పంపించేస్తారు. వైన్ షాపుకి పంపించేటటువంటి లిక్కర్నే లంచం రూపంలో అసలు ప్లస్ లంచంగా పంచుకోవటం జరుగుతుంది. గమనించండి, ఇక్కడ డబ్బు డైరెక్ట్గా వీళ్ళకి డిస్టిలరీస్ నుంచి డబ్బు లంచం రూపంలో రాదు, డబ్బు రూపంలో లంచం రాదు, మద్యం రూపంలో తీసుకునేటటువంటి స్కెచ్ అయితే ఇక్కడ వేశారనమాట. మనకు తెలుసు, కేసుకి 150 రూపాయల నుంచి 450-400 రూపాయల వరకు ప్రతి కేసు మీద లంచంగా రావాలి. ఆ వచ్చేటటువంటి డబ్బుల్ని క్యాష్ హ్యాండ్లర్స్ అని, క్యాష్ కొరియర్స్ అని, ఆ తర్వాత మేనేజర్ పైన కసిరెడ్డి రాజు అని, రాజు దగ్గర నుంచి మిథున్ రెడ్డి అని, మిథున్ రెడ్డి దగ్గర నుంచి పైకి బిగ్ బాస్ అని చెప్పేసి ఇన్ని స్టేజ్లు దాటి మరీ పైకి పెడుతుంది కదా. ఆ వెళ్ళే డబ్బు డైరెక్ట్గా వీళ్ళ దగ్గర నుంచి ఏదో కసిరెడ్డి రాజుకో మిగతా వాళ్ళకో ఇదిగోండి తీసుకోండి కట్టలు అని చెప్పేసి డబ్బు రూపంలో ఎవరో మద్యం రూపంలో ఇస్తారు. మద్యమే లంచం, అర్థమైందా? అసలు ప్లస్ లంచం కలిపి మద్యం రూపంలోనే పంపిస్తారనమాట. అది ఎలాగో కూడా చెప్తాను నేను. సో మద్యం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైన్ షాప్స్ అన్నిటికీ వెళ్తుంది కదా. వెళ్ళినటువంటి మద్యం 1,00,000 కేసులు ఆర్డర్ ఇచ్చారనుకున్నాం, అసలు ఆర్డర్ 1,00,000 కేసులు అనుకుందాం. వీళ్ళు పంపించేది ఎంత అంటే ఇది ఆప్షన్ 1 అన్నమాట. మనం 1-2 ఆప్షన్స్గా తీసుకుందాం.
1,00,000 కేసులు ఆర్డర్ ఇచ్చారనుకోండి, వచ్చేది ఎంత? అసలు ఆర్డర్ 1,00,000 కేసులు అయితే పంపించే సరుకు 1,00,000 ప్లస్ 10,000. నేను ఉదాహరణకు వేసాను, ఎగ్జాంపుల్, కేవలం వాళ్ళ లంచం స్థాయిని బట్టి, ఇచ్చుకునే దాన్ని బట్టి 1,10,000, 1,20,000, 1,30,000, 1,40,000, 1,50,000 అనేది అవతల వేరే రకంగా తేల్చుకోవాల్సిన అంశం అనమాట. సో 1,00,000 కేసుల అసలు ఆర్డర్ ప్లస్ ఒక 10,000 కేసులో, 20,000 కేసులో, 30,000 కేసులో, 40,000 కేసులో వాళ్ళ లంచానికి ఎంత డబ్బు అయితే అవసరమో అంత విలువ కలిగినటువంటి మద్యాన్ని సరుకు రూపంలో పంపిస్తారనమాట. ఆ వచ్చినటువంటి సరుకు అంటే 1,10,000 వస్తుంది కదా, ఇందుట్లో 1,00,000ని లెక్కల్లోకి తీసుకుంటారు, మిగిలిన 10,000ని లెక్కలు చూపకుండా జేబులో వేసుకుంటారు. సింపుల్గా అర్థం కావాలంటే 1,00,000 కేసులు ఆర్డర్ ఇచ్చారనుకోండి, 1,10,000 కేసులు పంపిస్తారు. ఎందుట్లో 1,00,000 కేసులు అమ్మేస్తారు, టోటల్ మొత్తం అమ్మేసి 1,00,000 కేసుల వరకు లెక్కలు చూపిస్తారు. ఇదిగో 1,00,000 కేసులు వచ్చాయి, మేము ఆర్డర్ పెట్టాము, వచ్చాయి, అమ్మేశాము అని చెప్పేసి అది అఫీషియల్గా చూపిస్తారు. మిగతా ఎక్స్ట్రా 10,000 ఉన్నాయి కదా, ఆ 10,000 చూపించరు అన్నమాట. లెక్కలో చూపించకుండా వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటారు. ఈ సొమ్ము చేసుకున్నటువంటి మొత్తం డబ్బులో అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు వెళ్ళి బ్యాంకులో కడతారన్నమాట. అంటే అసలు ఆర్డర్ ఎంత ఉందో మొత్తాన్ని బ్యాంకులో కడితే మిగిలిన కొసర లంచం ఉంటుంది కదా, ఆ లంచాన్ని ఈ క్యాష్ హ్యాండ్లర్సు, కొరియర్సు, ఈ బాపతి బ్యాచ్ అంతా ఉంటుంది కదా, వాళ్ళకి అందజేస్తారు. వాళ్ళు ఇది మొత్తం తిరిగి పైకి రాజు దగ్గరికి, రాజు దగ్గర నుంచి మిథున్ దగ్గరికి, మిథున్ దగ్గర నుంచి బిగ్ బాస్ వరకు వెళ్ళేదని చెప్పేసి అయితే ఆల్రెడీ దర్యాప్తు అధికారులు తేల్చారు. అంటే చాలా తెలివిగా ఇక్కడ డబ్బులు అనేవి ఏ రకంగా చేతులు మారుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అసలు ఆర్డర్ 1,00,000 కేసులు అయితే దానికన్నా ఎక్కువ పంపిస్తారు, మొత్తాన్ని అమ్మేస్తారు. అసలు ఆర్డర్ డబ్బుల వరకు వాళ్ళు డిపాజిట్ చేస్తారు బ్యాంకులో, మిగిలిన డబ్బు ఉంటే చూశారు అది హ్యాపీగా జేబులో వేసుకొని లంచంగా పబ్బం గడుపుకుంటారు. ఇది ఆప్షన్ 1 అయితే ఇంకో ఆప్షన్ చూపిస్తాను, ఇది ఆప్షన్ 2 అనమాట. అసలు ఆర్డర్ 1,00,000 కేసులే, పంపేది కూడా 1,00,000 కేసులే, కానీ 90,000 లెక్కల్లోకి వస్తాయి, 10,000ను సైడ్ చేస్తారు. ఇది రెండో రకమైనటువంటి ఆప్షన్ అనమాట. మొత్తం 1,00,000 కేసులు కావాలని ఆర్డర్ ఇస్తారు, 1,00,000 పంపిస్తారు, కానీ 90 వచ్చినట్టుగా లెక్కలో రాసుకుంటారు, మిగతా 10 సైడ్ చేస్తారు. ఇదో రకమైనటువంటి స్ట్రాటజీ. మరి ఈ రెండు ఆప్షన్స్లో దేన్ని ఫాలో అయ్యారు ఏంటనేది అయితే పూర్తిగా తెలియదు, కానీ మొత్తానికి డబ్బుని, ఇవ్వాల్సినటువంటి లంచాన్ని కూడా మద్యం రూపంలోనే పంపించి వాళ్ళకి డైరెక్ట్గా సొమ్ము చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇది లంచాలకు సంబంధించినటువంటి భాగవతం. ఇక దాంతోపాటుగా మరో అంశం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సహజంగా ఆ లెక్కలు డొక్కల్లో ఏదైనా తేడా వస్తే దొరికిపోతామనే ఉద్దేశంతో వాటిని కూడా చాలా పకడ్బందీగా తెలివిగా మేనేజ్ చేశారట. ఆ మేనేజ్ చేసే క్రమం ఎలా ఉంటుందంటే, వైన్ షాపుకి సరుకు వస్తుంది కదా, వచ్చిన సరుకులో ప్రతి బాటిల్ అమ్మేటప్పుడు స్కాన్ చేస్తారట. ఇలాంటి స్కానర్ మిషన్ తోడు దాని మీద QR కోడ్ ఉంటుంది కదా, స్కాన్ చేస్తారట. లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేదు, నెట్ సరిగ్గా రావట్లేదు, పనిచేయట్లేదు అనుకుంటే దాన్ని చక్కగా రిజిస్టర్లో నమోదు చేసుకుంటారు. ఇదిగో ఈ QR కోడ్, ఈ బ్యాచ్ నంబర్, ఈ బాటిల్ నంబర్, ఇవన్నీ స్కాను లేదంటే తెలివిగా రాసేసుకుంటారు బుక్లో. ఈ రెండు ద్వారా ఈ స్కాన్ చేసినా కానీ లేదంటే బుక్లో రాసుకున్నా కానీ ఫైనల్గా ఈ లెక్కలన్నీ ఎక్కడికి చేరాలంటే దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ, వెబ్సైట్ ఒకటి ఉంటుందట. స్కాన్ చేసినా బుక్లో రాసుకున్నా మొత్తానికి ఫైనల్ చిట్టా అనేది వెబ్సైట్లోకి వచ్చి చేరాలి. ఈ వెబ్సైట్లోకి వచ్చి చేరిన దాంట్లో అసలు నిజాలు బయటపడతాయి కాబట్టి, స్కానింగ్ ఆప్షన్ ద్వారా కొన్ని వాస్తవాలు తెలుస్తాయి కాబట్టి, అలాంటి వాటన్నిటిని ఐటీ సలహాదారుగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజ్ మేనేజ్ చేస్తూ అవసరమైతే మసిపూసి మారేడుకాయ చేస్తూ ఏదో రకంగా వాటన్నిటిని వాళ్ళకు కావలసిన విధంగా మార్పులు చేర్పులు చేసుకుంటారట. ఐటీ సలహాదారు కదా, మరి ఆ మాత్రం తెలివితేటలో గట్రా ఇవన్నీ లేకపోతే ఎట్లా? సో నేను ఇది వాస్తవమా కాదా అని చెప్పేసి ఎంక్వైరీ చేసే ప్రయత్నం కూడా చేశాను. సరే ఇది నిజమేనా, వాస్తవమేనా, మీరు స్కానింగ్ అంటున్నారు, అసలు ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ పేమెంట్లు లేవు, పూర్తిగా ఎత్తేసారు, అలాంటిది వైన్ షాపుల్లో కూడా స్కానింగ్లు పెట్టేసి చేసేటటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అడిగినప్పుడు ఆయన మాట కూడా చెప్పారు.
బాబు నాకున్నటువంటి పేరుకి లేదంటే నాకున్నటువంటి దీనికి నేను అవునో పిలిచి డబ్బులు ఇచ్చి ఒరే ఒక క్వార్టర్ దేశారా అంటే బాగోదు, కాబట్టి సరదాగా అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు నేనే ఆ షాపుల దగ్గరికి వెళ్తుంటాను, దీని కథ ఏంటో తెలుసుకుందామని చెప్పేసి. ఆ షాపులు కూడా చాలా దరిద్రంగా ఉంటాయి, దరిద్రమైన ప్రదేశాల్లో పెడతారు. అయినా సరే ఒక్కోసారి ముక్కు మూసుకొని వెళ్తాను. వెళ్ళినప్పుడు చాలా చోట్ల స్కానింగ్ ఉండేది, నెట్ రాకపోతే శుభ్రంగా నోట్ చేసుకునేవాళ్ళు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారయ్యా అంటే ఇదంతా వెబ్సైట్లోకి వెళ్ళొద్దండి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ ఉంటుందండి అని చెప్పేసి, అంటే ఎక్కడా మోసం జరగకుండా మానిటరింగ్ ఉంటుందని చెప్పేసి నాకు చెప్పారు. ఫైనల్గా ఆ మానిటర్ చేసిన దాని మొత్తాన్ని వెబ్సైట్ ద్వారా వాళ్ళకు కావలసిన లెక్కలుగా మార్చుకునేందుకు రాజ్ పకడ్బందీగా దీన్ని మేనేజ్ చేస్తూ ఉంటాడండి అని చెప్పేసి అయితే ఆయన క్లియర్గా చెప్పారు. చూసారా ఏ రకంగాను? సో తీసుకునే లంచం డబ్బుల రూపంలో తీసుకోకుండా సరుకు రూపంలో తెప్పించుకుంటారు. ఆ సరుకుని వైన్ షాపుల్లో పెట్టి అమ్మిస్తుంటారు. ఏది మామూలు సహజంగా వచ్చిన ఆర్డర్తో పాటు వీటిని కూడా అమ్మిస్తుంటారు. లేదా వచ్చిన సరుకులోనే వీళ్ళ వాటా ఇంతని చెప్పేసి లెక్కల్లోకి రాకుండా కొంత సరుకుని పక్కన పెట్టేసి దాన్ని అమ్మించి దాన్ని జేబులో వేసుకుంటారు. ఆ జేబులో వేసుకునేటటువంటి అంశంలో కూడా ఇంకెక్కడైనా లెక్కలు తేడా వస్తాయేమో, ఎక్కడైనా దొరికిపోతామనే ఉద్దేశంతో ఈ క్యూఆర్ కోడ్లు కానీ లేదంటే మాన్యువల్గా రాసుకున్న బుక్కులను కానివ్వండి వెబ్సైట్లకు ఎక్కించే క్రమంలో ఇక్కడ మ్యానిపులేట్ చేస్తారు. ఇన్ని రకాలుగా మ్యానిపులేట్ చేసేసి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతోందనేది మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. ఇది లిక్కర్ స్కామ్లో లంచాలకు సంబంధించినటువంటి కథ. ఇక ఇక్కడి నుంచి మనం వెళ్ళినట్టయితే సరే లంచం తెప్పించుకున్నారు, సరుకు రూపంలో తీసుకున్నారు, మేనేజ్ చేసుకున్నారు, జేబులో వేసుకున్నారు. జేబులో వేసుకున్న డబ్బు ఏం చేస్తున్నారయ్యా అంటే ఇదే మళ్ళీ రాజు ఇక్కడ మనకి మరోసారి ప్రత్యక్షం కావాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున మన స్పై లాంటి సినిమా కూడా కార్తికేయ 2 ఫేమ్ నిఖిల్ సిద్ధార్థ్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి పెద్ద ఎత్తున తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ ఇట్లా 4-5 భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా తీసేశారు. మరి ఇంత పెద్ద సినిమా తీశారంటే 100 కోట్లు 150 కోట్లు అవుద్ది కదా. పెద్ద హీరో కదా, కార్తికేయ 2 తోటి కొంత ఆల్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్న హీరో కదా, పెద్ద మొత్తంలో ఇవ్వాలి కదా. అతనికి ఇచ్చింది ఎంతో కానీ వీళ్ళు లెక్కల్లో మాత్రం భారీగా రాసుకుంటారు. కాబట్టి ఆ రకంగా నల్ల డబ్బును కాస్త తెల్ల డబ్బు చేసుకుంటారు. ఇదేదో ఈజీగా ఉందే, ఎలాగా సినిమా ఫ్లాప్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. మొత్తానికి నల్ల డబ్బు కాస్త తెల్ల డబ్బు అయిపోవటం, ఈ యొక్క బిజినెస్లు ఈ కథ ఇదంతా జరుగుతోంది కదా. ఈ నేపథ్యంలో ఇదేదో ఈజీగా ఉందే, సినిమా ఇండస్ట్రీ ద్వారా మనం బ్లాక్ మనీని వైట్ మనీ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆలోచన వచ్చేసి మరి ఇందుట్లో ఆసక్తి ఉందో లేదంటే వైట్ మనీ చేసుకోవడానికి ఇది ఒక మంచి దారి అనుకున్నారేం కానివ్వండి, దాదాపుగా రైటర్లు, దర్శకులు, హీరోలు, వాళ్ళు వీళ్ళు మొత్తం ఈ రకంగా టెక్నీషియన్స్ మొత్తం కలుపుకుంటే 12 మందికి పైగానే ఈ కసిరెడ్డి రాజ్ నేతృత్వంలో ఉన్నటువంటి ఈడీ క్రియేషన్స్ అనే సంస్థ ద్వారా అడ్వాన్సులు ఇప్పించారట సినిమాలు తీయటం కోసం. పేపర్లో వచ్చిన అంశాలు కొన్ని ఉన్నాయి, బట్ ఆయన చెప్పిన విషయాలు ఏంటంటే బాబు ఆ డైరెక్టర్కి ఇచ్చారు, ఈ డైరెక్టర్కి ఇచ్చారని అంటున్నారు. కానీ దాదాపుగా ఒక 12 మంది వరకు, నాకు తెలిసి 12 మంది పైనే ఉండొచ్చేమో, కనపడ్డ ప్రతి ఒక్కడికి ఫలానా ఎల్లయ్య బాగా కథ రాస్తాడు ఇచ్చాయి, ఫలానా పుల్లయ్య బాగా సినిమా తీస్తాడు డైరెక్టర్గా ఇచ్చాయి, ఫలానా అప్పారావు బాగా యాక్ట్ చేస్తాడు ఇచ్చాయి, ఫలానా ఎంకమ్మ అద్భుతమైన హీరోయిన్గా మనకు పనికొస్తుంది ఇచ్చాయి అడ్వాన్స్ అన్నట్టుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళు మెచ్చిన వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, లేదంటే సినిమా తీద్దామని ఆశతోనూ మొత్తానికి కనపడ్డ ప్రతి ఒక్కళ్ళకల్లా వీళ్ళు బెస్ట్ వీళ్ళు బెస్ట్ వీళ్ళు బెస్ట్ అనుకున్న వాళ్ళందరినీ పిలిచి మరి వాళ్ళ చేతిలో ఎంతో కొంత అడ్వాన్స్ కూడా పెట్టేశారట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారకుండా ఉంటే ఆ లెక్కర్ స్కామ్ ఇప్పుడు కూడా యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నట్లయితే అవన్నీ పట్టాలెక్కాయి, శుభ్రంగా అవన్నీ సినిమాల రూపంలో బయటకు వచ్చేవి. ఆడ ఎంత ఖర్చు పెట్టారు, ఎంత వచ్చింది, ఎంత పోయింది, ఇవన్నీ పక్కన పెడితే హ్యాపీగా ఆ నల్ల డబ్బు కాస్త తెల్లగా తళతల్లాడుతూ బయటకు వచ్చేది. అదంతా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోవటం వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయిందట. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే మొదట్లో రాజ్ కసిరెడ్డి కూడా ఈ సినిమాల విషయంలో చాలా ఆసక్తి చూపేవాడట. ఆ క్రమంలోనే ఈ బ్యానర్ పెట్టిన తర్వాత
ఉండంగా అసలు ఈ లెక్కరు, ఈ అంశం, ఈ బిజినెస్ వీటి మీదే చాలా బిజీ అయిపోవటం వల్ల, కనీసం నిమిషం కూడా ఊపిరి తీసుకునే సమయం లేకపోవటం వల్ల దానికి కూడా వేరే మనుషుల్ని పెట్టుకొని తన సినిమాలకు కూడా కొంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందట. ఆ ఉప్పలపాటి చరణ్ తేజో సంథింగ్ ఏదో ఈరోజు పేరు వచ్చింది కదా, ఆ సంస్థకి సీఈఓగా పెట్టేశారని చెప్పేసి. మొత్తం చూసుకునేది ఏనే. ఇతను తను దానికి కూడా టైం కేటాయించలేనటువంటి పరిస్థితుల్లో, టైం దొరకనటువంటి పరిస్థితుల్లో అచ్చంగా లెక్కర్ ఎలా చేయాలి, ఎలా దోచేయాలి అనేటటువంటి అంశాల్లో తలమునకలైనటువంటి నేపథ్యంలో దానికి కూడా టైం ఇవ్వలేక వేరే వాళ్ళని పెట్టి సినిమాల వరకు మేనేజ్ చేసేవాళ్ళు, మిగతా వ్యవహారాలు తాను చూసుకునేవాడని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది. సో లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దర్యాప్తు వ్యవస్థలు, సంస్థలు కూడా ఈ కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. సో సరుకునే లంచం రూపంలో తీసుకుని ఆర్డర్లు పెట్టుకోవటం, ఆ ఆర్డర్లో లంచానికి సంబంధించినటువంటి ఎంత మొత్తం అయితే అవసరమో అంత సరుకును తెప్పించుకోవటం, దీన్ని విడగొట్టడం, ఆ డబ్బుల్ని ఈ డబ్బుల్ని వేరు చేయటం, లేదా వచ్చిన దాంట్లోనే మన లంచానికి ఎంత కావాలనేటటువంటి దాన్ని బట్టి అటు ఇటు మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ చేశారు కదా. వచ్చిన ఆర్డర్ ఎంత అయితే అందుట్లో మన లంచం పోగా మిగిలిన దాన్ని అసలుగా ఈ కొసరదాన్ని దొంగ లెక్కల్లో తోసేసి మన జేబులో నింపుకునేటటువంటి ప్రయత్నం చేశారు కదా. అది ఎంతవరకు వాస్తవంగా జరిగింది, ఏ రకంగా మేనేజ్ చేయగలిగారనేటువంటి అంశం మీద దృష్టి సారించాలి. అట్ ద సేమ్ టైం మరి ఈ క్యూఆర్ కోడ్లన్నీ ఉంటే అవన్నీ ఏమైపోయాయి, ఈ స్కానింగ్లంతా ఏమైపోయాయి, ఆ సమాచారం అంతా ఏ వెబ్సైట్కి పంపించారు, అందుట్లో ఏ రకంగా వీళ్ళు మేనేజ్ చేశారు, ఏ రకంగా తిమ్మిని పంపించేశారు అనేది కూడా దర్యాప్తు సంస్థలు తేల్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాటితో పాటుగా ఫైనల్గా సినిమా అనేటటువంటి అంశంలో కూడా ఎవరెవరికి అడ్వాన్సులు ఇచ్చారు, ఆ అడ్వాన్సులకు లెక్కలు ఉన్నాయా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేశారా లేదా, ఒక్క సినిమానా తీశారా ఇంకా వేరే సినిమాలు ఏమైనా తీశారా, వీటి మీద కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాల్సిన ఆవశ్యకత అయితే ఎంతో ఉంది. సో ప్రతి చోట అత్యంత తెలివిగా వ్యవహరించి మేము పట్టుబడం అనుకున్నారు. ఫైనల్గా అన్ని నిజాలు ఇలా బయటకు వస్తున్నాయి. సో మరి ఈ అంశాలన్నీ చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు అనేది కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాను. అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక. నమస్తే.